లక్ష్మి లక్ష్మి ఎవరు? ప్రభువుల ప్రణామం. అలుగయాయి పరాకు చెలియా అలుగయాయి పరాకు చెలియా తిలంచుచు ఈ వనమును నా పలుకులు వీరులంబడని భ్రాంతి నటేందు ఇదేలా దేవి రాచిరుకలతో సరాగములు చేయుచుండివో కోయిలమ్మ పాటలకు ప్రమోదమొందితివో ఇటం మరువంక విదేలా ఇందిరా నీ దృష్టిని కష్టముతో మరల్చితివి కారణమనే వచ్చిన నాగా మన్న మారిదానన్న అనుభవించు సుందర వన దృశ్యము నవలోకింపు సమయమున మీరు వచ్చిన జాడ గమనింపనైతేని స్వామి మన్నిపుడు. దేవి నన్ను మన్నిపుకున్న తప్పు నీవెన్నడూ చేయవు. నీవేదో ఆలోచన చేస్తున్నావు. నీ ఆలోచనకు అవకాశం కలిగించిన కారణము తెలుసుకుని వచ్చాను. స్వామి నాకొక సందేహం కలదు. అది మనం చేసేదా చూపదా చక్కటి సమాధానం ఇచ్చేదారా? దేవి సమాధానములు సంకోచించున్నా దేవి. విమల సౌందర్య విభూషిత అయిన నా మనశ్శేపూర మాటలకు నేనెన్నడైనా విసుగు చెందుతున్నా. చాలి రెండు ముఖ ప్రీతి మాటలకి ముర్చిపోయి అంతటి మూర్తిరాలు కాను. చూడు ఎంత మన ఆనంద పక్షి అందసందము గల వస్తువు ఒక ప్రకృతి మాత్రమేనని తమరు ఇదివరకే మోకరించింది. ప్రకృతి కంటే ప్రమోదకరమైన దృశ్యం మరొకటి లేదా అని నా సందేహం. ఆనందించినా సరే అపహాస్యమునర్చినా సరే. అపహాస్యమా దేవి అంత మాట? ప్రకృతి కన్నను నన్ను వశీకృతం చేసుకోదగిన వస్తువు ఇంకొకటి ఉన్నది. చెప్పమన్నా స్వామి సర్వ బ్రహ్మాండముల వజయంతో ఉంచుకున్న మిమ్మల్ని ఏ వస్తువది? లక్ష్మి చెప్పిన కోపగించుకున్నావు కదా. పరిహాసరహితమైన పలుకులకు కోపమిందులకు అయినొచ్చు వినుము. చంద్రుని కాంతి నిరసించుని
జగదు నీరుపుగాంచిన చిగురుగోడి హృదయమానందవారధీనులాడే హృదయమానందవారధిని ఈదులాడే నీ అందమునకు అప్పురపడి నీ అన్న చంద్రుడు చిరుమేఘముల మరుగున కరిగినాడు చూచినట్టు చాలండి మీ స్తోత్ర పాఠములు ఎందుకట్లా మంది వల్ల పగుడుచున్నారు? దేవి, జగన్మోహిని వలె వెలుగుచున్న చెట్ట పట్టిన భార్యను భర్త పగుడుట స్తోత్ర పాఠమా? స్వామి, ఎవరా జగన్మోహిని? సముద్ర మధ్యన సారాంశంలో అది మీరు ధరించిన రూపమే కదా? కాదులే, అప్పుడే ఆమె మోహిని, ఈమె జగన్మోహిని. ఎవరా ఆ మోహిని? చెప్పుడు. ఎవరున్నారు దేవి? నీకన్నా జగన్మోహిని ఎవరు? మాధవ, మర్మగర్భితమైన మాటలలో నన్ను మాయ చేస్తున్నావు. జగన్మోహిని వల్ల ఉన్నామన్న పదమును మోడి మరల పాట పాడిస్తున్నారా? లక్ష్మి, ఆడువారి చాందాసమున గంతు లేదు కదా. అందుకని పొందుగాని నా కన్ను నాకు గంటలు కట్టేదారా? ఎవరా జగన్మోహిని? చెప్పుడు. లక్ష్మి, నా మాటలు అర్థం చేసుకున్నావు కదా. స్వామి, అన్ని విషయాలు అర్థమైంది. జగన్నాథుడు జగన్మోహిని వశమయ్యారనమాట. ఎప్పుడు తెలిసింది? చెప్పుడు. ఎవరా జగన్మోహిని? లక్ష్మి, లక్ష్య శుద్ధి గల నీ హృదయము నన్ను అలక్ష్యముగా అర్థం చేసుకుంటున్నది. రమ్ము వైకుంఠం ఇక వైకుంఠం మేళ జగన్మోహన సందర్శన విలాస చట్టం తొందరించలేదా? మందిరమేనా? ఆ మన్మయాన కవితి గల ఆనందం అనుభవిప్పుడు కాంతల మోసపుచ్చి పరకాంత సమాధుమ చిత్తగా ఇటుల వంద వకింతలేక వగలాడి కరమున చిత్తి ఇట్లు వేదాంతమల నటించుచు సదా సదా నన్ను మోసము చేయు చెల్లునే అంతకు తంత్రమున నగునా తగునా మగవారికి ఈ పని లక్ష్మి, హాస్యమున మాట అన్న మాటలు ఇత్తడి ఆగ్రహమా? లక్ష్మి, హాస్యమున కన్న మాటలు ఆటలకు ఇత్తడి ఆగ్రహం అది. చెలియా
నామేను నీ నిరసన ప్రేమ ఏ బంధింపవే చెలియా చెల్లని మాటలు నావ్యా భర్త హృదయం పరాధీనమైనప్పుడు ఏ పనికి సహింపదు కానడు విధి వ్యతిరేకించినప్పుడు ఇద్దరు మాత్రం ఏం చేయగలరు. లక్ష్మి, అనవసర ప్రసంగంతో నన్ను అనాథన చేయుచున్నావు. ఇదేనా నీ ప్రణయము? ప్రళయం కాదు, ప్రళయం. సతి ఉద్దేశం గ్రహింపన పతికి ప్రచుండ మారుత ఘాతం. లక్ష్మి, ఎంత చెప్పినను నీ పట్టుదల వేడక ప్రాకులాడుచున్నావు. ఇక నీ వైకుంఠం మనకు రావా? నా రాకతో మీకు నిమిత్తమేమి? ప్రవిమలశీల సంపదల ప్రాభవమును విడనాడి కాంతులను ఇటుల తిరస్కరి